గణేశాయ నమ, గాయత్రీదేవ్యే నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. 16వ తారీఖు అక్టోబర్ 2025 నుండి 31వ తారీఖు అక్టోబర్ 2025 వరకు కూడా ఈ పక్షంలో అంటే ఈ 15 రోజులు కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ఏదైనా కొత్త కొత్త ఒప్పందాలు కానీ, కొత్త కొత్త కాంట్రాక్టులు కానీ, కొత్త కొత్త నిర్ణయాలు తీసుకున్నట్లయితే విజయం కనపడుతుంది. క్రయ విక్రయాల్లో లాభం కనపడుతుంది కాబట్టి భూములు, యంత్ర పరికరాలు, గృహాలు కొనుగోలు చేయొచ్చు, అమ్మచ్చు. ఇక మొండి బకాయిలు వసూలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల ఆర్థిక ప్రగతి కనపడుతుంది. పట్టుదలతోటి కృషి చేయగలుగుతారు. అనుకున్న శుభకార్యాలన్నీ కూడా మీకు ఎదరికి వెళతాయి. ఆర్థిక విషయంలో కూడా సమస్యలు చాలా శాతం పరిష్కారం అవుతాయి. డబ్బుల విషయంలో చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సంపాదన పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. అనేక రకాల ఆర్థిక సమస్యలకి పరిష్కారాన్ని వెతుక్కోగలుగుతారని చెప్పొచ్చు. పెద్దలతో కలిపి ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుని ముందుకు వేసే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య కూడా కలయికలు, అన్యోన్యతలు కలిసి వచ్చే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. వైవాహిక జీవితంలో ఉండేటటువంటి సమస్యలు కానీ, గొడవలు కానీ చాలా శాతం తగ్గుతాయి. వ్యాపారపరంగా కూడా చాలా అద్భుతమైనటువంటి వ్యాపార లాభాలు కనపడుతూ ఉన్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులందరికీ కూడా కష్టానికి తగ్గ ప్రతిఫలం కనపడుతుంది. ప్రేమికుల మధ్య అన్యోన్యత బ్రహ్మాండంగా పెరుగుతుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకు కొంచెం ప్రశాంతత కనపడుతోంది. ఉద్యోగ గండాలు, ఉద్యోగ సమస్యలు పోతాయి. స్త్రీలకి చాలా జాగ్రత్తగా ఉండడము, కుటుంబ సమస్యలు పరిష్కరించుకోవడంతో పాటుగా మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి ప్రయత్నం చేయగలుగుతారు. ఇష్టమైన వస్తువులు కానీ, వాహనాలు కానీ, లేదా బంగారపు విలువైనటువంటి వస్తువులు కానీ కొనుగోలు చేసుకోగలుగుతారు. బ్యాంకు రుణాలు తీర్చగలుగుతారని చెప్పొచ్చు. విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. తల్లిదండ్రులకి సంబంధించినటువంటి పితృపూర్వకాస్తులు సంక్రమించే అవకాశం కనపడుతోంది. మీరు ఏవైతే కోరికలు తీర్చాలనుకుంటున్నారో అటువంటి కోరికలన్నీ కూడా మీకు నెరవేరుతాయి. విదేశాల్లో ఉండే వారికి ఆర్థిక ప్రగతి, అద్భుతమైనటువంటి లాభాలు కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులతో కూడా రిలేషన్షిప్ కానీ, కమ్యూనికేషన్ కానీ చాలా బలపడుతుందని చెప్పొచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే సొంతంగా మీ కాళ్ళ మీద నిలబడేటటువంటి వ్యాపారాలు కానీ, ఉద్యోగాలు కానీ చేసుకోగలుగుతారు. వివాహం విషయంలో కానీ, ప్రేమ విషయంలో కానీ అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. ప్రేమించిన వాళ్ళతో వివాహాలు జరుగుతాయి. భార్యాభర్తల మధ్య సామరస్యత, అన్యోన్యత, ప్రేమ బాగా పెరుగుతుంది అని చెప్పొచ్చు. వ్యాపారాల్లో కానీ, భూముల్లో కానీ, గృహాల్లో కానీ, బంగారంలో కానీ పెట్టేటటువంటి పెట్టుబడులన్నీ కూడా మీకు చక్కగా వృద్ధవుతాయి. అలాగే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి కూడా చాలా అనుకూలమైన సమయంగా కనపడుతోంది. కుటుంబ సమేతంగా యాత్రలు చేయడానికి, విదేశాలు వెళ్ళడానికి కూడా మీకు చక్కని అవకాశాలు రాబోతున్నాయని చెప్పొచ్చు. ఇక గృహ నిర్మాణ పనులు కూడా బాగా కలిసి వస్తాయి. దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చేటటువంటి పనులు కానీ, పెట్టుబడులు కానీ పెట్టగలుగుతారు. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు. దేవతారాధన చేయడం, దైవచింతనతో మానసిక ప్రశాంతతలు పొందడం చేసే ప్రయత్నాలు చేస్తారని చెప్పొచ్చు. అలాగే వివాహానంతర జీవితంలో ఉండేటటువంటి సమస్యలు కానీ, మానసికపరమైనటువంటి ఇబ్బందులు కానీ తగ్గుతాయి. భర్తను భార్య, భార్యను భర్త అర్థం చేసుకోవడానికి బాగా ప్రయత్నం చేస్తారు. కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. చేసే పని ఇష్టంతో, శ్రద్ధతోటి చేయగలుగుతారని చెప్పొచ్చు. సమాజంలో కూడా గొప్ప వ్యక్తిగా మారడానికి ప్రయత్నం చేస్తారు. అనేక రంగాలలో అభివృద్ధిని పొందగలుగుతారు. విద్యార్థులు కూడా పోటీ పరీక్షలో విజయం కనపడుతోంది. విదేశాల్లో చదువుకునే వారికి అనుకూల వాతావరణం కనపడుతోంది. పరీక్షా ఉత్తీర్ణత కనపడుతోంది. ఉద్యోగస్తులకి అనుకూలమైన వాతావరణం, చేసే పర్యటనలో శ్రద్ధతో పాటుగా ఉద్యోగపరంగా అభివృద్ధి, స్థాన మార్పులు, ప్రమోషన్లు కనపడుతున్నాయి. స్త్రీలకి మానసిక దృఢత్వం పెరుగుతుంది. చేసే పర్యంలో శ్రద్ధ పెరుగుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కారం కనపడుతుంది. ఇరుగు పొరుగు వారితో సఖ్యత, ఆనందము కనపడుతున్నాయి. వ్యాపారస్తులు వ్యాపారపరంగా కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపారంలో ఆర్థిక వృద్ధి కనపడుతుంది. రుణాలు మంజూరవుతాయి. వ్యాపారంలో నూతన పెట్టుబడులు యోగిస్తాయి. ఆర్థిక ప్రగతి కనపడుతుంది. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ